వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ అలాగే గుడ్ మార్నింగ్, ఎందుకంటే ఇది మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసిన వ్లాగ్ అన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్ లో మీరు చూసుంటారు, మా ఇంటికి చుట్టాలు వచ్చారు. నన్ను అదే మా అమ్మగారు నాన్నగారు అండి. సో వాళ్ళు వచ్చారు కదా, అందుకేనమాట ఈ వ్లాగ్. అండ్ ఇక్కడ ఏంటంటే పొద్దున్న పొద్దున్నే ఇక కంపల్సరీ కాఫీ అన్నది తాగుతారండి. ఎందుకంటే నేనెప్పుడు కాఫీ పెట్టడం నా వ్లాగ్స్‌లో చూపించలేదు మా ఇంట్లో. బేసిక్‌గా నేను పిచ్చ కాఫీ లవర్‌ని. కానీ తప్పని పరిస్థితుల్లో టీకి షిఫ్ట్ అవ్వాల్సొచ్చింది. సో, అది ఎందుకన్నది కూడా ఇప్పుడిప్పుడు వీడియోలో చెప్తూ ఉంటాను. సో, ఫస్ట్ ఏంటంటే వాళ్ళొచ్చారు కదా! కంపల్సరీ కాఫీ కావాలన్నారు. అంటారేంటి? చెయ్యాలి. సో, ఇంకా నేను తెచ్చేసుకోమని చెప్పాను కాఫీ పొడి వాళ్ళతోనే. అండ్ ఇది కాఫీ డే వాళ్ళ పొడి. లాస్ట్ టైం వీడియోలో కూడా నన్ను అడిగారండి, మీరు డికాషన్ ఎలా ఒక్కసారి చేస్తారు, కాఫీ ఎలా కలుపుతారు, ఆ ప్రాసెస్ ఒక్కసారి చూపించమని. అందుకని వాళ్ళ కోసం చూపిస్తున్నది ఇది. ఖచ్చితంగా వేడి వేడి మరుగుతున్న నీళ్లు పోయాలండి. గోరువెచ్చని నీళ్లు పోసేసిన, మామూలు నీళ్ళు పోసేసిన డికాషన్ అంత టేస్ట్ రాదు. మెయిన్ సీక్రెట్ అది. అండ్ ఇక్కడ నీకు ప్యాకెట్ చూపించాను, పాల ప్యాకెట్. అందులో ఏంటబ్బా అనుకుంటున్నారా, అది ఆర్గానిక్ మిల్క్ అండి. అది ఎందుకు తీసుకుంటున్నానంటే మెయిన్ గా మా అమ్మాయి కోసం తీసుకుంటున్నాను. ఇప్పుడు పాలు అంత, ఇప్పుడు మాకు వచ్చే పాలల్లో కూడా అంత ఏమీ లేదు. సో ఆర్గానిక్ మిల్క్ తాగుతుంటే ఇప్పుడు ఆడపిల్లలకి మెయిన్ గా చాలా మంచిదంట. సో కార్తీక కోసం కేవలం మేము స్టార్ట్ చేసాము. అండ్ ఇంకా అది మా ఇంట్లో యూస్ కూడా ఇప్పుడు వాడేస్తున్నాను అనమాట. ఎందుకంటే హాఫ్ మిల్క్ కి ఎన్ని నీళ్ళు కలిపినా చాలా చిక్కగా ఉంటున్నాయండి. హాఫ్ లీటర్ వచ్చి 50 రూపీస్ అది. సో ఇక్కడ దొరుకుతోంది మరి. అది కూపన్స్ ఇస్తారు, కూపన్స్ ద్వారా తీసుకోవడమే. బాగున్నాయి పాలు కూడా, చాలా టేస్ట్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసాను కదా, డికాషన్ పైకి కిందకి బాగా కలపాలండి. ఎంత బాగా కలిపితే అంత నురగొస్తుంది. సో లుక్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో సెకండ్ టిప్ అంటే ఇదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి పాలు, మా ప్రొసీజర్ చెప్తున్నాను. పాలు, డికాషన్, పంచదార అన్నీ వేసేసి ఆ తర్వాత స్టవ్ బాగా కలిపేశాక స్టవ్ మీద పెట్టి వేడి చేసి గ్లాస్లో పోసుకోవడమే. అలా చేస్తే కాఫీ మరి కాఫీ అయితే మాకు బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మీరు కిందకి పైకి ఎన్నిసార్లు అంటారో అంత నురుగు వస్తుంది, అంత లుక్ వస్తుంది అనమాట. సో మేము కొంచెం స్ట్రాంగ్గా తాగుతాము తప్పదు, అలా అలవాటు అయిపోయింది. యాక్చువల్గా స్ట్రాంగ్ ఎక్కువ తాగకూడదు, కానీ ఆ డోస్ పడకపోతే కాఫీ టేస్ట్ మాకు పడినట్టు అనిపించదు అనమాట. కానీ మన అంటున్నాను, నేనైతే మొన్న ఒక 3 ఇయర్స్ బ్యాక్ వరకు బాగా తాగేదాన్నండి కాఫీ. కానీ నాకు మౌత్ అల్సర్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయా అని, ఇప్పటి నుంచి వస్తున్నాయి, బాగా వస్తుంది, ఎందుకు వస్తుందా అని చూస్తే ఇక్కడ మాకు ఒక హోమియో డాక్టర్ బాగా అలవాటు. సో తనైతే 1 ఇయర్లో నాకు అసలు ఇప్పుడు మళ్ళీ మౌత్ అల్సర్స్ అనేవి రాలేదు. రీజన్ అప్పుడు ఆ 1 ఇయర్ నుంచి నా చేత స్టాప్ చేయించారనమాట. కాఫీ అన్నది అస్సలు తాగనివ్వలేదు, ఓన్లీ టీనే తాగమన్నారు. అంటే ఎందుకంటే నేను తాగకుండా ఉండలేను కాబట్టి. సో టీ తాగమన్నారు. చాలా బలవంతంగా అలవాటు చేసుకున్నాం, కానీ ఇప్పుడు నాకు అసలు కాఫీ తాగబుద్ది కావట్లేదు, టీనే తాగబుద్ది వేస్తుంది. అండ్ ఇక చూడండి, మా అమ్మగారు వెనకాలే ఉంటారు. వాళ్ళకి పని వచ్చి కదండి, మనం చేసే పని అలా చూస్తుంటారు, సరిగ్గా చేస్తున్నానా లేదా అని. సో అందుకే సో కాఫీ మానేసాను. అప్పటి నుంచి టీనే అలవాటు అనమాట. సో నాకు కొంచెం కంపెనీ కోసం మా వారికి టీ అలవాటు చేస్తాను. ఆయనకి అసలు ఏది అలవాటు లేదు, టీ కాఫీ. పాప నా కోసం టీ తాగుతున్నారు. సో ఈ విధంగా మా ఇంట్లో టీ, ఇలా ఎవరైనా వచ్చినప్పుడు ఏంటంటే కాఫీ అనమాట. సూపర్ కదా. అండ్ ఇక్కడ ఏంటంటే మా అమ్మాయికి వాళ్ళ ట్రిప్ ఉందండి స్కూల్లో. మంచి ప్లేస్కి ఎక్కడికో తీసుకెళ్లారు. ఆ ఇక్కడ ఒక రామోజీ ఫిలిం సిటీ లాంటిది, ఇన్నోవేటివ్ ఫిలిం సిటీ అని ఉంది. సో అక్కడికి తీసుకెళ్లారనమాట. అది మార్నింగ్ అందరినీ దింపేశాక వాళ్ళని తీసుకెళ్లారు. మమ్మల్ని అందరినీ వెళ్ళిపోమన్నారు, ఇంకా పిల్లలు రావాలన్నమాట. సో ఈ తర్వాత ఏంటంటే కార్తీక లేదు కదా అని మా నాన్నగారికి అస్సలు తోచట్లేదండి. అసలు తిరిగే వాళ్ళకి అలా తిరుగుతూ ఉండాలనిపిస్తుంది కదా, ఇంట్లో కూర్చోబెడితే అస్సలు తోచదు కదా. ఫ్యామిలీ కోర్టుకి ఏదో పని ఉందని చెప్పి తీసుకెళ్లారు. మా నాన్నగారికి ఎక్కడో తెలియదు కదా, ఇంకా నేను మా అమ్మగారు కూడా వెళ్ళాం. ఎలా కార్తీక్ లేదు కదా, నైట్ వస్తుందని చెప్పి మేము కూడా వెళ్ళిపోయాం అనమాట ఫ్యామిలీ కోర్ట్కి. అది చూపిస్తున్నాను చూడండి. కానీ నాకు ఎక్కడ ఎక్కువ వీడియో తీయబుద్ధి కాలేదు. అందరూ లాయర్సే అండి, వాళ్ళంతా క్యాంటీన్లో కూర్చున్నాం. నేను మా అమ్మగారు క్యాంటీన్లో వెయిట్ చేస్తున్నాం అనమాట. సో అక్కడ లాయర్స్ వచ్చారు చూసారా. అండ్ అంతగానే వీడియో తీయలేదు, బాగుండదని. సో ఇక్కడ ఏంటంటే నేను, మంచి ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది బెంగళూరులో. ఈ ఎండాకాలంలో కూడా మనం స్కిన్ గ్లోయింగ్గా ఉండాలంటే
ఏంటంటే పొటాటో పేస్ట్ అనమాట. దాంట్లో ముల్తానా మట్టి, తేనె, నిమ్మకాయ రసం ఈ 3 కలుపుకొని రాసినట్టయితే ఎంత ఎండలో అయినా మన స్కిన్ గ్లో అన్నది తగ్గకుండా ఉంటుంది. ఈ ముల్తానా మట్టి నేను ఆల్రెడీ మీకు చూపించాను ఆర్గెంజ్ వాళ్ళది. చాలా బావుందండి. చాలా మంచి మంచి రిజల్ట్ ఉంటుంది. ఎవరో నన్ను అడిగారు బాడీ కూడా రాసుకోవచ్చా అని. రాసుకోవచ్చండి. అది మన ఇప్పుడు బాడీకి రాసుకుంటే తొందరగా అయిపోతుంది. ఫేస్ వరకు రాసుకుంటే తక్కువ రోజులు ఎక్కువ రోజులు వస్తుంది. బాడీ అంతా రాసుకుంటే తక్కువ రోజులు వస్తుంది. మన రిక్వైర్మెంట్ బట్టి అనమాట. యాక్చువల్‌గా నేను ఇందులో ఫేస్‌కి మాత్రమే చూపిస్తున్నాను ప్రస్తుతం. చాలా గ్లో వస్తుంది. ఈ మధ్య ఎండాకాలం చెప్తున్నాను కదా! కార్తీక్ కోసం స్కూల్‌కెళ్ళి తీసుకొచ్చే కార్యక్రమంలో బాగా ఎండ ఎండ ఎండన పడిపోతున్నాను నేను. సో, తెలియకుండానే నలుపయిపోతున్నాననమాట. సో, అందుకని ఇంక ఇవన్నీ స్టార్ట్ చేసేసాను మళ్ళీ. అండ్ పొటాటో, తేనె, నిమ్మకాయ రసం. బాగా కలుపుకోవాలి గట్టిగా. అంటే మొహానికి మనం తేలిగ్గా రాసుకున్న కొంచెం తేలిగ్గా ఉండేటట్టు. అంటే జారు జారుగా ఉంటే ఖచ్చితంగా రాసుకోలేం గదండీ! అందుకని. సో, రాసుకోవాలి. ఇక్కడేంటంటే యాక్చువల్‌గా నేను మీకు చెప్పే ఉంటాను. నాకేంటంటే ఏదైనా బాత్రూమ్‌లోకి తీసుకెళ్ళి స్నానం చేసేటప్పుడు చక్కగా శుభ్రంగా రాసేసుకొని, ఆ తర్వాత బాత్రూమ్ కడుక్కోవడమో, ఏదైనా అలాంటి పని పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ పక్క ఇది డ్రై అయిపోతుంది. ఓ పక్క ఆ పని అయిపోతుంది. నాకైతే అదే సులువు అనిపించింది. కానీ సరే మీ అందరికి సరదాగా చూపిద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని కోసం నేను యాక్చువల్‌గా ఇప్పుడు రాసుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా రాసుకోవాలండి. కింద మీద పడిపోకుండా. చక్కగా రాసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఏంటంటే దాన్ని మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకున్నట్టయితే కిందకి పైకి మొత్తం నేను చూపిస్తున్నాను గదా! ఆ విధంగా గాని మీరు మసాజ్ చేసుకున్నట్టయితే అది బాగా ఇంకుతుంది మొహంలోకి. ఈ మసాజ్ చేసుకోవాలనేది ఒకసారి నేను ఎక్కడో చూసాను. అప్పటి నుంచి అలాగే ట్రై చేస్తున్నాను. చాలా బావుంటుంది. తర్వాత చూడండి నా రిజల్ట్ ఎలా ఉంది అన్నది. నాకైతే చాలా బా నచ్చింది. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పొటాటో అన్నది మంచిదండి. పొటాటో ఏంటంటే డార్క్ సర్కిల్స్ కానీ, ఇలా బ్లాక్ హెడ్స్ కానీ మనకి అన్నీ తగ్గిపోతాయన్నమాట పొటాటో వల్ల. సో, అది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీకు నేను చూపించబోతున్నాను ముల్లంగి. ముల్లంగి ఆర్గానిక్ ముల్లంగి తీసుకొచ్చాను. సో, సరదాగా మా నాన్నగారు వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. ఎవరైనా మన ఇంటికొస్తే వాళ్ళకి ఇష్టమైన ఐటెమ్స్ చేయడం ఆనవాయితీ కదా! సో, ఇక్కడేంటంటే ముల్లంగికి పైన ఆకుంటుంది కదా! వాళ్ళకస్సలు దొరకదనమాట ముల్లంగి పైన ఆకు. తీసేసి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ అలా కాదు ముల్లంగి ఆకు 2 అమ్ముతారు. సరదాగా తీసుకొచ్చాను. వాళ్ళకి ఆ రెసిపీస్ చేసి పెడదామని. చాలా రోజులైందంట తిని. అండ్ అలాగా అమ్ముంది కదా! సో, మంచి మంచి రెసిపీస్ చెప్తుందని చెప్పి తీసుకొచ్చాను. అండ్ ఈ ముల్లంగిని చేత్తో సన్నంగా తరగడం కన్నా ఫుడ్ ప్రాసెసర్‌లో ఎలా తరగాలన్నది చూపిస్తాను చూడండి. ఎంత సన్నంగా వచ్చింది. ఎప్పుడైనా మీరు ఇలాగ సన్నంగా చేత్తో తరగగలిగారా అండి? ఇన్‌కేస్ తరగగలిగినా కూడా తరగడం అంటే మీన్స్ కట్ చేసినా కూడా అంత సన్నంగా చాలా టైం పట్టేస్తుంది కదా! ఇక్కడ చూడండి చూస్తుండగానే నిమిషంలో నేను ఎన్ని ముల్లంగులు ఆల్మోస్ట్ ఒక 7, 8 ముల్లంగులు నేను చక్కగా సన్నంగా ఎంత పలచగా కట్ చేశానో చూడండి. సో, ఇది ఫ్రెండ్స్. కానీ ఫుడ్ ప్రాసెసర్ అన్నది చాలా ఉపయోగపడుతుందండి. చూడండి ఎంత సన్నంగా ఉన్నాయో. సో, మీకు ట్రై చేసి చూడండి. చాలామంది అడిగారు ఇది ఎలా ఉంటుంది? వర్క్ అవుతుందా? లేదా? అన్నది. అందుకనే చూపిస్తున్నాను. ఇదే ముల్లంగి మనం కట్ చేయాలంటే ఎంతసేపు పడుతుందండి? అది అంత సన్నంగా. సో, మా అమ్మగారు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈ బ్లేడ్ ఇప్పటిదాకా వాళ్ళ దగ్గర సేమ్ మిక్సీ అని ఇప్పటిదాకా వాడలేదండి. ఎప్పుడు ఇది వాడతా అంటారు తప్ప వాడరు. నాకు తెలిసి మా వాళ్ళందరిలోకి ఈ మిక్సీ బాగా యూజ్ చేసింది నేను మాత్రమే. సో, అది అందరూ అనేదే. కానీ చాలా బావుంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఇప్పుడు చేశాం గదా! 3 రకాల ఐటెమ్స్ చూపిస్తున్నాను. నేను 3 రకాలు కాదు. 4 టైప్స్ ఆఫ్ రెసిపీస్ చూపిస్తున్నాను ముల్లంగితో. ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు, అలాగే నువ్వులు, చింతపండు వీటిని మనం మిక్సీ పట్టి ముల్లంగిలో యాడ్ చేసి అన్నీ పచ్చిదే అండి. ముల్లంగి ఎక్కడ నేను ఫ్రై చేయడం గానీ, బాయిల్ చేయడం గానీ చేయట్లేదు. ఇవి ట్రై చేసి చూడండి. మీరు అసలు వదలరంటే వదలరు. అండ్ హెల్త్ పరంగా చాలా మంచిది. ఇవేవైనా చపాతీ కర్రీలోకి గానీ అన్నిట్లోకి చాలా బావుంటుంది. సో, ఈ విధంగా మనం మిక్సీలో అన్నీ వేసేసుకున్నాం గదా! వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ అంటే పేస్ట్‌లా అయిపోవాలి. అంటే బరకగా ఇలా ఏం కాదనమాట. ముద్దలా అయిపోవాలి బాగా. అలా అయిపోయాక ముల్లంగిలో కలిపేసుకోవడమే. ఆ తర్వాత చూపిస్తాను. చింతపండు కూడా చూసేసుకోండి. మీ పులుపుని బట్టి. ఎక్కువ పులుపు తినేవాళ్ళు కొంచెం ఏసుకోండి. అంటే యాక్చువల్‌గా ఇప్పుడు నేను ఈ నువ్వుల రెసిపీ ఉంది కదా! ఇదేంటంటే నెక్స్ట్ డేకి చాలా బావుంటుందండి. ముల్లంగి ఏదైతే ఉందో అది మొత్తం పీల్చుకుంటుందనమాట. పీల్చుకుంటే చాలా బావుంటుంది.
సో, ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఉప్పు సారీ ఇప్పుడు ఇది ఒక రెసిపీ అయితే ఇంకొకటి నేను చెప్తాను. ఆ పక్కన ఆల్రెడీ తయారు చేస్తున్నాను. ముల్లంగి లో ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ పిండేసింది ఒక రెసిపీ. అంటే మనం ఊరు ముక్కలు అంటాం కదా! ఊరేసిన ముక్కలు కింద అనమాట కొత్తిమీరి. సో, చూస్తున్నారు కదా! అది. అండ్ ఇంకోటి చూసారా అదెంత ముద్దగా తయారైందో పేస్ట్. సో, ఆ తర్వాత అదేంటంటే మామూలు డైరెక్ట్‌గా ఇంకొక బౌల్‌లో అది ఆ రెసిపీ కూడా తయారు చేసుకోవడమే. సో, ఇలా 2 రకాలనమాట. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ట్రై చేయండి. ఇక్కడ నేను మా అమ్మగారు పిచ్చగా కబుర్లు చెప్పుకుంటున్నాము. ఇద్దరు ఆడవాళ్ళు కలిసారంటే విపరీతంగా చెప్పుకునేది ఏముంటాయండి అలా మాట్లాడుకుంటూ ఉంటామనమాట. అండ్ ఇప్పుడు రెసిపీస్ చేస్తున్నాం కాబట్టి వీటి చరిత్ర చెప్తున్నారు నాకు. ఇది అప్పుడు చేసేవాళ్ళం. ఇప్పుడు ఇది ఇలా చేసేవాళ్ళం. మేమైతే అలా చేసేవాళ్ళం. మా అత్తయ్య గారైతే అలా చేసేవారు. మీ అమ్మమ్మ అయితే ఇలా చేసేది. ఇంకా అలా చెప్తూ ఉండేవారనమాట. మా నాన్నగారు పెళ్ళైన కొత్తలో విషయాలు ఇవన్నీ చూస్తుంటే మా అమ్మగారికి అవన్నీ గుర్తొచ్చాయి. అవన్నీ చెప్తున్నారు నాకు. ఎందుకంటే ఇవి అమ్మ చేసినప్పుడు తినడమే. ఇప్పుడు నేను చేయించుకుని తింటున్నాను. ఎందుకంటే మా ఇంట్లో ముల్లంగి చాలా తక్కువ అనమాట వాడేది. మా మామయ్య గారు వాళ్ళు చాలా తక్కువ తినేది ముల్లంగి. అంటే పెరుగు పచ్చడి తింటారు తప్ప ఈ విధంగా తినరనమాట. ఇలా నువ్వుల పిండి పెట్టింది, అలాగే ఉప్పు, కారం, నిమ్మకాయ వేసి ఊరు ముక్కల్లా చేసింది ఇవన్నీ తినరనమాట. అందుకని ఎక్కువ చెయ్యను నేను. ఎందుకంటే చెయ్యను అంటే నాకు వంట నేర్చుకున్నదే పెళ్లి తర్వాత కదండీ. అందుకని ఇక్కడ ఏం వంటదో అదే వస్తుంది. అమ్మ చేసిన వంటలన్నీ అక్కడికెళ్ళి తినడమే వస్తుంది. సో, అందుకని ఇది అమ్మ వాళ్ళు చేసే వంట. అమ్మ చేసినప్పుడు తినేదాన్ని. అందుకని ఆ విశేషాలన్నీ చెప్తోందనమాట వంట చేస్తూ. అండ్ ఇప్పుడు నువ్వుల పిండి పెట్టాను కదా! చూసారు కదా! అందులో లాస్ట్‌లో వేడిగా పోపేసేసుకోవడమే. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కొంచెం మినపప్పు. మా అమ్మగారు వాళ్ళు ఏంటంటే మినపప్పు ఎక్కువ వాడతారు. అసలు శనగపప్పు వాడరనమాట. తక్కువ. మినపప్పు ఎక్కువ వాడతారు. సో, అంతే. అవేసుకొని, కరివేపాకేసుకొని, ఇంగువేసుకొని పోపు పెట్టేసి, ఆ వేడి వేడి పోపు తీసుకెళ్ళి మనం ఆ నువ్వుల పిండిలో కలిపేసుకోవడమే. సూపర్ ఉంటుందిలే. అంతా కలుపుకోవాలి. కానీ జాగ్రత్తగా వీలైతే చేత్తోనే కలుపుకోండి. స్పూన్ కన్నా చెయ్యి అయితే బావుంటుంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఆకు ఏదైతే ఉందో చెప్పాను కదా! ముల్లంగి పైన ఆకు ఒకటి ఉంటుందని చెప్పి, ఆకుతో పచ్చడి చేసుకోవచ్చంటండి. నిజంగా చెప్తున్నా నాకు తెలీదు ఈ రెసిపీ. ఈ 3 రెసిపీస్ ఈ 4 రెసిపీస్ నాకు తెలీదు. ఇక్కడ మా అమ్మగారి వల్ల ఇవాళ నేర్చుకున్నాను. మరి నెక్స్ట్ చేస్తానా లేదా అన్నది నాకు తెలీదు. ఎందుకంటే ఎవరైనా తింటేనే కదండీ చేస్తాం. ఊరికే చేయాలన్నా మనకి ఇంట్రెస్ట్ ఉండదు. సో, మా వారికి నచ్చి తింటానంటే నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఇవే రెసిపీస్ చేద్దాం అని డిసైడ్ అయ్యాననమాట. సో, ఇక్కడ పచ్చడి చేసాం. పచ్చడి కాన్సెప్ట్ సేమ్ అండి. దొండకాయ పచ్చడి, బీరకాయ పచ్చడి ఎలా చేస్తామో సేమ్ ఇది అంతే. ఆకుతో పచ్చడి. సో, దీనికి పెద్ద ప్రొసీజర్ నేను చెప్పడానికి ఏం లేదేమో. నాకన్నా మీ అందరూ ఇంకా చాలా బాగా చేస్తారనుకుంటా పచ్చళ్ళు. సో, అందుకని నేను ఈ పచ్చడి రెసిపీ అంత పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సేమ్ కాన్సెప్ట్ ఆఫ్ దొండకాయ, బీరకాయ, టమాటా అది మన ఇష్టం. ఎలా పచ్చడి కాన్సెప్ట్ ఏదో ఆకు వేస్తాం అంతే. చాలా బాగుంది టేస్ట్ అయితే. దోశలోకి అయితే అదిరిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చి అదే ఆకుతో పప్పు కూర. సో, ఎన్ని రెసిపీస్ చేశాను చూసారా? పిచ్చి పర ఏమంటారు ఎక్కువైతే అన్ని ఒకరోజే అని. సో, వీళ్ళు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో కూడా రీజన్ చెప్తాను. మా అమ్మగారు వాళ్ళు చెప్పాను కదండి మా నాన్నగారికి అస్సలు తోచలేదని. సో, ఫైనల్‌గా ఏం చేశారంటే నేను ఎక్కడికైనా ఊరెళ్తా అరుణాచలం వెళ్తా అన్నారు ఫస్ట్. అరుణాచలం అంటే తిరువన్నామలై. నేనే అన్నాను. సో, అరుణాచలం బదులు శృంగేరి ట్రిప్ వెళ్ళొచ్చు కదా నాన్న అని. వెంటనే మా నాన్నగారు ఏం చేశారంటే, సదరన్ వాళ్ళకి బాగా అలవాటండి. అన్నీ నార్త్ సైడ్ అంతా సదరన్ వాడి దాంతోనే వెళ్లారనమాట. చాలా బాగా చూపిస్తారు. సో, సదరన్ వాడికి ఫోన్ చేసేసాము. చేసిన గంటకి అన్నీ టక 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 అయిపోయింది. పేమెంట్ లింక్ వాడు పంపించడం, పేమెంట్ చేసేయడం, వాడి ప్లాన్ పంపించడం, రూమ్స్ బుక్ చేయడం అన్నీ అయిపోయాయి. సో, ఇక్కడేంటంటే వాళ్ళు హొరనాడు, శృంగేరి, ఉడిపి, ధర్మస్థలి, మురుడేశ్వర్, మూకాంబిక అండ్ కుక్కి సుబ్రహ్మణ్య ఇవన్నీ కవర్ చేయాలన్నమాట. రేపు ఉదయం వాళ్ళకి అంటే ఈ రోజు రాత్రి అయిపోయాక రేపు ఉదయం వాళ్ళకి మార్నింగ్ 7:30కే మారుతి డిజైర్ పంపిస్తా అన్నాడు. సో, వాళ్ళతో పాటు కార్తీక్ కూడా వెళ్తానని గొడవ చేసింది. ఎంత వద్దని చెప్పినా వినలేదనమాట. సో, అంటే వాళ్ళకి నానమ్మలతో, అమ్మమ్మలతో గడిపిన రోజులు ఉండాలి కదా! సో, అందుకని ఇంకేం మాట్లాడలేదు. కానీ కొంచెం బాధగా ఉంది వెళ్ళిపోతుంది అని వదిలేసి. అండ్ అందుకనే ఇంకా ఏం చేయాలన్నా ఇప్పుడే చేయాలన్నమాట.
సో, మా నాన్నగారికి ఇష్టమైన రెసిపీ అంతా ఈ 4 ఇష్టమే. చాలా ఇష్టం. అన్నీ తింటారు. ముల్లంగి అదే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఐటెమ్ ఇష్టం ఉంటుంది గదండీ! ఈయనకేంటంటే ముల్లంగి, ఆ ముల్లంగితో ఆకుతో చేసే ఏ రెసిపీ అయినా ఇష్టమే. సో, అందుకని చెప్పి ఇంకా అమ్మకి చెప్పి ముందే తీసుకొచ్చి ఉంచాను. సో, దాంతోనే ఏదైనా స్పెషల్ చేద్దామని. ఇంక మా అమ్మగారు రంగంలోకి దిగిపోయి మా నాన్నగారికి ఇష్టమైన ఐటెమ్స్ అన్నీ టక చేసేసారు. ఫస్ట్ ఒక్కటే అనుకున్నాం. అది కాస్త 4 అయ్యాయి. సో, ఇంక ఇబ్బంది లేదు గదా! అండ్ ఆ తర్వాత ఇక్కడ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి గుడికెళ్ళాము. ఘాటి సుబ్రహ్మణ్య స్వామి గుడి అంటే మీకు ఆల్రెడీ చూపించాను నా ఒక్క వ్లాగ్‌లో. చాలా ఫేమస్ బెంగుళూరులో, హిందూపూర్‌లో అనమాట. అక్కడ దండం పెట్టుకుంటే ఆ అవ్వందంటూ ఏమి ఉండదండి సుబ్రహ్మణ్య స్వామిది. మా నాన్నగారు, మా అమ్మగారు వాళ్ళకి విజయవాడలో ఒక 2 ఇయర్స్ బ్యాక్ చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. చాలా పెద్దది. సో, వాళ్ళు అది రికవర్ అమ్మ తొందరగానే అవ్వగలిగింది కానీ, మా నాన్నగారికి కొంచెం టైం పట్టింది. అలాంటప్పుడు ఈ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో అమ్మ దండం పెట్టుకున్నారు. ఎంత వెయిట్ ఉంటే అంత బియ్యం ఇస్తామని. సో, తూకం అంటే ఇది వేస్తామని త్రాసులో. సో, ఆ మొక్కు లాస్ట్ ఇయర్ వచ్చారు ఇలాగే తీరుద్దాం అంటే, అప్పుడు ఏదో అక్కడ జాతర జరగడం వల్ల మేము అంటే యాక్చువల్‌గా మేము ఇక్కడి నుంచే బియ్యం బస్తాలు ఇక్కడ షాపులో కొనుక్కొని తీసుకెళ్ళొచ్చు. అలా తీసుకెళ్ళాం లాస్ట్ టైము. తీరా తీసుకెళ్ళేసరికి ఆ జాతరలో 4 కిలోమీటర్స్ బ్యాకే మా కారు ఆపేసి మేము ఇంక ఇవ్వలేకపోయామనమాట. ఈ ఏడాది ఎలా ఉంటుందో ఇదే టైం కదా అనుకుంటూ ఇంక ఇక్కడ బియ్యం కొనకుండా డైరెక్ట్‌గా అక్కడికే వెళ్ళాము. సో, అక్కడ వాళ్ళు బియ్యం సప్లై చేస్తారు. కాకపోతే అది ఎలాంటిదో మనకు తెలీదు. ఇక్కడ మనం కొనేది మంచిది కొంటాం కాబట్టి అదొక సాటిస్ఫికేషను. సో, ఇంకా అక్కడే కొనేసి అక్కడే ఇచ్చామనమాట. చాలా అంటే చాలా ఆ రోజు ఏదో అక్కడ జరుగుతుందండి స్వామివారికి చాలా విశేషమైన పూజ జరుగుతుంది. అందుకని అక్కడ ఊరేగింపు చేస్తూనే ఉన్నారు. అంటే స్వామివారి కళ్యాణం చేస్తున్నారు. సాయంత్రమే కదా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేసేది. సో, అందుకని ఆ కళ్యాణం చేస్తున్నారని ముందు ఊరేగింపు గూడా జేశారు. ఇక్కడేంటంటే కార్తీకకి కూడా మా అమ్మగారు దండం పెట్టుకున్నానన్నారంట. సో, దానికి కూడా చేసేసారు. సేమ్ ఈ త్రాసులో దాని వెయిట్ బియ్యాన్నిచ్చారు. అక్కడ స్వామిని చూడండి మీకు చూపిస్తున్నాను. ఊరేగింపులో వెళ్తున్నారనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్. ఇక్కడ నైట్ అయిపోయాక ఇంక ఇంటికెళ్ళిపోయాం. వెంటనే వాళ్ళు బ్యాగ్ ప్యాక్ చేసుకొని ఊరెళ్ళిపోయారనమాట నెక్స్ట్ రోజు ట్రిప్‌కి. సో, మరి ఈ వ్లాగ్‌ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్.